వెల్కమ్ టు మంజితాస్ వండర్ వరల్డ్, ఎ స్పార్క్ ఆఫ్ డివోషన్. ఈరోజు మాత్రమే మహారాజు బలిచక్రవర్తి పాతాళం నుంచి భూమికి ఎందుకు వస్తాడో తెలుసా? దీపావళి తర్వాత వచ్చే పవిత్రమైన రోజు బలిపాడ్యమి. భూమిపై ఒక మంచి రాజు ఉండేవాడు, బలిచక్రవర్తి. అతను ధనవంతుడు, దాత, ప్రజలకి చాలా సాయం చేసేవాడు. కానీ గర్వం అతనిలో పెరుగుతుంది. బలిచక్రవర్తి ఇప్పటికే భూమి, స్వర్గ, పాతాళ లోకాలను గెలిచాడు. అందుకే సమస్త దేవతలు భయపడ్డారు. వారు కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ప్రభు, బలిచక్రవర్తి శక్తివంతుడు, అతని గర్వం పెరుగుతుంది, దయచేసి మాకు రక్షణ ఇవ్వండి అని కోరారు. అప్పుడు విష్ణువు చిన్న బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. అతనే వామనుడు. అతను అడిగాడు, నాకు కావలసింది 3 అడుగుల భూమి మాత్రమే. బలిచక్రవర్తి నవ్వి సరే ఇస్తాను అన్నాడు. వామనుడు ఒక్కసారిగా పెద్దవాడయ్యాడు. 1 అడుగు ఆకాశం, 2 అడుగు భూమి మీద వేసి 3వ అడుగు బలిచక్రవర్తి తన తలపై ఇచ్చాడు. ఒక చిన్న బ్రాహ్మణుని 3 అడుగులు మహారాజుని ఎలా భయపెట్టాయో చూడండి. తన భక్తికి మెచ్చిన విష్ణువు సంవత్సరానికి 1 రోజు మాత్రమే భూమికి వచ్చే అవకాశం ఇచ్చాడు. బలిచక్రవర్తి అర్థం చేసుకున్నాడు, వామనుడు విష్ణువు అని. భక్తి, వినయం, వినయపూర్వక శరణాగతి గర్వం కంటే గొప్పవే. అందుకే ప్రతి సంవత్సరం బలిపాడ్యమి రోజున మనం బలిచక్రవర్తిను భూమిపై 1 రోజు మాత్రమే వస్తాడని గౌరవంగా జరుపుకుంటాము. భక్తి, వినయం, ప్రేమ ఎల్లప్పుడూ గెలుస్తాయి.